వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. కర్నూలులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ, ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ జగన్ దళితులకు మేనమామ కాదని, దళితులను ఓచకోత కోసిన కంసమామ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆమె విమర్శించారు. డాక్టర్ సుధాకర్ ఘటన, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులను ప్రస్తావిస్తూ దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర పథకాల కోసం మళ్లించారని కూడా ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు వైసీపీకి గట్టి గుణపాఠం చెప్పాయని, అందుకే ఆ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూడా ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి వైసీపీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన రథచక్రాల కింద ఒక పెద్దాయన చనిపోయి పడిపోతే కూడా అవేమి పట్టించుకోకుండా తనకు తానుగా వెళ్ళిపోయాడు. అది మీడియాలో వస్తే దాన్ని కూడా మా కూటమి పైన పెట్టే ఒక దుర్మార్గపు ఆలోచన వైసీపీ వాళ్ళది. కాబట్టి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను మీడియా సమావేశంగా, దయచేసి మనమందరం కూడా ఎస్సీలు అయితేనేమి బీసీలు అయితే మనమందరం కూడా జాగ్రత్తగా ఉందాం. జగన్మోహన్ రెడ్డి పన్నిన కుట్రలో మనమందరం కూడా పడకుండా ఉందాం. ఎందుకంటే ఈరోజు మన బిడ్డలు, ఎస్సీ బిడ్డలైతేనేమి, దళిత బిడ్డలైతేనేమి, బీసీ బిడ్డలైతేనేమి, ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏ గవర్నమెంట్ కల్పించిందని ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు దాదాపుగా 25% పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి. ఈరోజు మన బిడ్డలే, మన దళిత బిడ్డలే, మన బీసీ బిడ్డలే ఈరోజు ఆ ఉద్యోగాలకు అర్హులు. కాబట్టి మనమందరం కూడా తెలుగుదేశం పార్టీకి, ఈ కూటమికి సపోర్ట్ చేద్దాం. భవిష్యత్తులో మన జీవితాల్ని మనమే చక్కదిద్దుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇంకొకసారిగిన అవకాశం ఇస్తే ఖచ్చితంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ మళ్ళీ తీసుకొస్తారు. మళ్ళీ దళితులపైన దాడులు జరుగుతాయి, మళ్ళీ బీసీలపైన దాడులు జరుగుతాయి. మరి తను ఏదైతే అనుకుంటాడో అవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే అవన్నీ కూడా రోజు వాళ్ళ నాయకుల నోటి నుంచి వినిపిస్తున్నారు. వాళ్ళు అధికారంలోకి వస్తే రప అని నరుకుతారంట. అదేది తిరుపతిలో గంగమ్మ జాతరలో ఏ విధంగా అయితే నరుకుతామో ఆ విధంగా అని అతన్ని అడిగి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, అంటే ప్రజలందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నాడు ఆయన. మళ్ళీ నేను అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని హింస పెడతాను అని చెప్పి వాళ్ళ కార్యకర్తల ద్వారా, నాయకుల ద్వారా ఆయన పదే చెప్పిస్తున్నారు. కాబట్టి తెలివైన మనమందరం కూడా గుర్తెరగాలి. జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా అధికారంలోనికి రానియకుండా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి అని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. ఆరాధన గారికి, ప్రభాకర్ అన్న గారికి, జేమ్స్ అన్న గారికి, సత్రమన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత అరాచకాలు చేశారంటే, దళితులపై నిర్లక్ష్యంగా చాలా దాడులు చేయడం జరిగింది. 200 మందిని దళితులను చంపడం జరిగింది. అలాగే 600 మందిని దాదాపుగా మహిళలపై అత్యాచారాలు చేయడం జరిగింది. 56,000 మందిపై దాడులు చేయడం జరిగింది. అంటే దళితుల యొక్క భూములని 11,000 ఎకరాల భూములని దోచుకున్న వైనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన జరిగింది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైతే దళితులు ఎదగకూడదనే ఒకే ఒక్క సంకల్పం అతనిది. అలాంటి వ్యక్తిని 2024లో చమరగీతం పాడి 14 సీట్లకే పరిమితం చేసినటువంటి 11 సీట్లకి పరిమితం చేసినటువంటి వైనం మన రాష్ట్ర ప్రజలది. కాబట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ సంక్షేమం, అభివృద్ధి అని రెండు కళ్ళతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, మా కూటమి ప్రభుత్వం. ఎక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పి అనడం చాలా హాస్యాస్పదం. ఈరోజు మీరు ఎవరైనా కానీ అమరావతికి వెళ్ళి పనులను చూడవచ్చు, ఎంత శరవేగంగా పనులు జరుగుతున్నాయనేది కళ్ళారా చూడవచ్చు. కాబట్టి